ముందుగా ముఖ్యాంశాలు. వరికొండ గ్రామ సచివాలయంలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్ల. ఒకటో తరగతి ప్రవేశానికి రాష్ట్ర విద్యాశాఖ సమగ్రం శిక్ష దరఖాస్తు ఆహ్వానం. ఈపూరు మండలం వనికొండ గ్రామం నందు గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని వినుకొండ బొల్ల బ్రహ్మనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందుతున్నాయన్నారు. పేద ప్రజల అభ్యున్నత కృషి కోసం చేస్తుందంటే అబద్ధపు ప్రచారంతో బురద జల్లే ప్రయత్నం చేస్తుందని పెత్తనాదారి వ్యవస్థ తెలిపారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చే రోడ్డు నేనే ఇచ్చాను. ఏ నుంచి బొగ్గరం దాకా, బొగ్గరం నుంచి అటు కృష్ణాపురం వరకు పోర్టూరు మీదుగా చేశాను. అదే కాకుండా ఆ చెరువుకి అడవికి పోయే గొర్రెలు పోయే దాకా అది డబ్బులు రాకపోయినా మరి ఆ ప్రెసిడెంట్ గారిని చేయమన్నాం, ఆయన చేయలేదు. చేయకపోతే వీళ్ళు చేశారు కోటేశ్వరరావు వాళ్ళు, అది చేశాం. అది తర్వాత మళ్ళా మీ అందరికి ఈ రైతు భరోసా కేంద్రాన్ని నిర్మాణం చేశాం. ఈ సచివాలయ కేంద్రాన్ని గ్రామ పరిపాలన కేంద్రాన్ని నిర్మాణం చేశాం. అదేవిధంగా పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చాము, ఇల్లు నెక్స్ట్ పేజ్ లో కట్టిస్తాము. అదేవిధంగా ఇప్పుడు మళ్ళా 20 లక్షల రూపాయలు నా గ్రాంట్స్ నుంచి ఇక్కడికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడెక్కడ సైడ్ డ్రైన్లు కట్టాలని అన్నారు. నాకు దృష్టికి మొన్న ఈ కొందరు దాన్ని అక్కడుగుని పెట్టారు. నా దృష్టికి మాజీ సర్పంచి మన వాళ్ళందరూ గ్రామ పెద్దలందరూ వచ్చినా మనం చెప్పారు. చెప్పగానే తక్షణమే 20 లక్షల రూపాయలని మీ అందరికి పని చేపిస్తున్నాను. నేను అదే మళ్ళా ప్రెసిడెంట్ కూడా చెబుతున్నాను. ప్రెసిడెంట్ డబ్బులకి ఏమీ ఇది కాదు, ఆయన చేయకుండా వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. చెయ్యి, నీకు ఏదన్నా ఉంటే ఈ పెద్దల్లో నేను బాధ్యుడిని, నువ్వు చేసి పెట్టవయ్యా. 10 లక్షల రూపాయలు వేరుకున్నట్టు ఎందుకు? మీరు జనం గెలిపించారు, గెలిపించినప్పుడు నువ్వు పని చేయాలి, దాని బాధ్యత ఉంది. ప్రెసిడెంట్ గారు ఉన్నారైనా రాలేదు. ప్రెసిడెంట్ గారు రెండు పైకి స్టేజ్ పైకి రావాలా? ఏది ప్రెసిడెంట్ గారు పిలవద్దంటే డబ్బులన్నీ ఉన్నప్పుడు మరి ఆయన అంత పార్టీ అనుకుంటే ఎట్లాగే డబ్బులు పని చేయాలా? పార్టీ అయితే పార్టీ పని చేయాలిగా. బయట పంచాయతీ డబ్బులు 10 లక్షలు ఆడ పక్కన పెట్టి ఎందుకు ఉంచాలి? మనం అన్ని చేసుకోవాలి. ఇప్పుడు నేను 20 లక్షల రూపాయలు ఇచ్చాను, ఇచ్చి ఇప్పుడు ఇదంతా తొందరగా చేయాలని నేను ఏర్పాటు చేస్తాను. ఈ ఊరికి అన్ని విధాల మంచి జరగాలన్నదే నా అభిప్రాయం, కానీ మరొకటి కాదని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో 1వ తరగతి ప్రవేశానికి రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్షణ దరఖాస్తులను ఆహ్వానించినట్లుగా ఎంవీఓ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లోకి దరఖాస్తు చేయాలని సూచించారు. దరఖాస్తులు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు గడువు ఉన్నట్లుగా తెలిపారు. విద్యా హక్కు చట్టము 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం 2024-25 విద్యా సంవత్సరమునకు ప్రైవేట్ పాఠశాలలు అంటే ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1వ తరగతి చదవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, అనాథ పిల్లలు, హెచ్ఐవి సంబంధించిన విద్యార్థులు 1వ తరగతిలో అడ్మిషన్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష వారు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు. దీని ప్రకారం 1వ తరగతిలో చేరవలసిన పిల్లల్ని మరి విద్యా హక్కు చట్టం ప్రకారం 25% మరి ప్రభుత్వం ఉచిత విద్యను వారి ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో మరి పాఠశాలలో చేర్చుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే అటువంటి తల్లిదండ్రులు సిఎస్సి వెబ్సైట్ csc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి తమ దరఖాస్తులను మరి నమోదు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను ఈ నెల 23
తారీఖు నుండి వచ్చే నెల మార్చి నెల 14వ తేదీ వరకు మరి అప్లికేషన్లను మరి ఏ సెంటర్ నుంచి అయినా సరే నెట్లో మనం కానివ్వండి లేకుంటే మన ఆఫీసులో కానీ ఎక్కడి నుంచి అయినా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దరఖాస్తు చేసుకున్నప్పుడు వారి యొక్క నివాస స్థలం నుండి దాదాపు దగ్గరగా ఉన్న పాఠశాలలకు మాత్రము ఇవి అలాట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా లాటరీ పద్ధతిలో ఈ సంవత్సరం సెలక్షన్స్ అనేవి లాటరీ పద్ధతిలో జరగబోతున్నాయి. మరి దీనికి సంబంధించి తల్లిదండ్రులు మరి ఏవేవో సర్టిఫికేట్స్ పొందుపరచాలంటే బర్త్ సర్టిఫికేట్, విద్యార్థి యొక్క బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా తల్లి తండ్రి యొక్క ఆధార్ కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, లేకుంటే జాబ్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, విద్యుత్ బిల్లులు కావచ్చు, ఇలాంటి దీనికి సంబంధించి ఎంజీఎన్ఆర్కి సంబంధించిన జాబ్ కార్డు కావచ్చు, ఇలాంటి ఏదైనా సరే తల్లిదండ్రులు మరి వారి యొక్క ఆర్థిక స్తోమతను తెలియజేసే ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మరి అప్లికేషన్లో వీళ్ళు దరఖాస్తు చేసుకున్నప్పుడు దాంతోపాటు అందజేయవలసి ఉంటుంది. ఇది మన రాష్ట్ర సమగ్ర శిక్ష వారి యొక్క కార్యాలయంలో ఈ సెలక్షన్స్ అన్నీ కూడా నిర్వహించబడుతుంది. వాళ్ళు నిర్వహించిన తర్వాత ఏ స్కూల్కి ఏ విద్యార్థులు లాటరీ తీసినప్పుడు ఏ పాఠశాలకు కేటాయించబడతారో ఆ పాఠశాలలో ఉన్న సిలబస్ ప్రకారం ఈ విద్యార్థులకు అది సిబిఎస్ఈ సిలబస్ అయితే సిబిఎస్ఈ సిలబస్, స్టేట్ సిలబస్ ఏదైతే ఆ సిలబస్లో వాళ్ళకు విద్యాబోధన అందించడం జరుగుతుంది. 16వ గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె జయప్రదం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో వినుకొండలోని కేంద్ర కార్యాలయం బిఎస్ఎన్ఎల్ ఆఫీసు, పోస్ట్ ఆఫీసు, రైల్వే స్టేషన్ వినుకొండ పట్టణంలోని ప్రధాన వీధులలో విస్తృతంగా మైక్ ప్రచారం చేస్తుందని కరపత్రాలు పంపిణీ చేశారు. సోదరులారా, ఈ నెల 16వ తారీఖున జాతీయ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు నిరంకుశ వైఖరికి నిరసనగా 16వ తేదీన గ్రామీణ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. 16వ తారీఖు గ్రామీణ బంధు, 16వ తారీఖున పారిశ్రామిక సమ్మె, ఈ రెండింటిని కూడా జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఎందుకు ఈ గ్రామీణ బంధు, ఎవరి కోసం ఈ గ్రామీణ బంధు మీకు 2 ముక్కల్లో వివరంగా చెప్తారు. నరేంద్ర మోడీ గారు 2014వ సంవత్సరంలో అధికారంలో రాకముందు మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రాజ్యసభ్యుడు వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఒక పక్క సంపదనంతా, ఒక పక్క దరిద్రాన్ని, పేదరికాన్ని ఒక పక్క పెట్టి విభజించారు. ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం జరిగింది. 5 ఏళ్లు కాదు 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని, వెనకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, అలాగనే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, అలాగనే కడప ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని అనేక అంశాలపై అప్పుడు పోరాటం చేయడం జరిగింది. ఇదే నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మన తిరుపతి వెంకన్న సాక్షిగా ఏం చెప్పారు? హైదరాబాద్ లో తనదన్నే రాజధానిని కట్టుకునే విధంగా ఆంధ్రప్రదేశ్కి నేను సహాయం చేస్తాను, నాకు అప్పుడున్న మా ఏదైతే కూటమికి అందరూ ఓట్లేయండి అని చెప్పడం జరిగింది. సరే, ఆయన ఇంటి మాటలు చెప్పాడు. నేను గుజరాత్కి ముఖ్యమంత్రిగా చేశాడు, నేను ఒక ఛాయ్వాలా అని చెప్తున్నాడు, దేశంలో ఉన్న అన్ని విషయాలు నాకు తెలుసు అంటున్నాడు. సరే, నమ్మి ఓట్లేద్దామని మన రాష్ట్రంలో, దేశంలో ప్రజలందరూ కూడా, మన రాష్ట్రంలో అయితే కూటమికి, దేశంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఓట్లేసి ప్రధానమంత్రిగా చేశారు. ఈనాడు విలేకరి పరమేశ్వరరావుపై జరిగిన దాడిని ఖండిస్తూ వినుకొండ జర్నలిస్టు ర్యాలీ నిరసన వ్యక్తం చేశారు. నిరసన ర్యాలీలలో భాగంగా వినుకొండ తహసీల్దార్కు జర్నలిస్టు సంఘం వినతి పత్రాన్ని అందించారు. విధి నిర్వహణలో భాగంగా అక్రమం జరుగుతున్న ఇసుక తవ్వకాలకు కవరేజ్ చేసేందుకు వెళ్లిన విలేకరులపై మోకలు దాడులు పాల్పడ్డారని తీవ్రంగా ఖండించమని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రాలలో పేర్కొన్నారు. ఈనాడు విలేకరి పరమేశ్వరరావు అక్కడికి వెళ్ళి
వీడియోలు ఫోటోలు చిత్రీకరిస్తున్న సమయంలో అతనిపై వైసీపీ మూకలు విచ్చలవిడిగా దాడి చేసి గాయపరిచారు. దీంతో పోలీసులే మా ఇలాలోకి రావడానికి భయపడతారు, అలాంటిది విలేకరి నువ్వేంద్ర వచ్చేది అని దారుణంగా దాడి చేసిన ఘటన అయితే చూసాం. అయితే ఈ రాష్ట్రంలో ఈ గవర్నమెంట్లో వ్యక్తికి గౌరవం లేదు, వ్యవస్థలంటే అసలు గౌరవం లేదు. అలాంటప్పుడు విలేకరులకి ఇంకేం న్యాయం చేస్తారు? ఒక విలేకరి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకి అటు ప్రభుత్వానికి తెలియజేయడానికి వెళ్తే దారుణంగా దాడి చేయడం అమానుషం. ఇటువంటి దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకొని వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జర్నలిస్టుల తరఫున కోరుతాం. మల్లాది దగ్గర ఇసుక క్వారీ అక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ అక్రమ ఇసుక క్వారీ జరుగుతుందని తెలిసి జిల్లా కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్రమ క్వారీ నడపడానికి వీల్లేదని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసి ఆదేశాలు ఇస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత మరుసటి రోజు కూడా అక్రమంగా మళ్ళా వాళ్ళు ఇసుక మాఫియా అక్కడికి వెళ్ళి క్వారీని నిర్వహించేందుకు అనుకుంటే సమాచారం తెలిసినటువంటి ఈనాడు విలేకరి పరమేశ్వరరావు సంఘటనకి ఆ ప్రాంతానికి వెళ్ళాడు క్వారీ దగ్గర. ఇది నిర్వహణలో భాగంగా అతను వార్త సేకరణ ఫోటోలు తీస్తుండగా వాళ్ళు ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేయడం చాలా అమానుషం. ఆ జిల్లా అధికారులు వెళ్ళి ఇది అక్రమ క్వారీ అని చెప్పేసి అన్నా కానీ వీళ్ళు అధికార దాంతో దాడులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? విలేకరులు వాళ్ళ వృత్తిని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటే వీళ్ళకు వాళ్ళకి ఏదో వెనక బలం ఉంది, అండ ఉందని చెప్పేసి, అధికారం ఉందని ఈ రకంగా దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టించడం, దుర్మార్గంగా వ్యవహరించడం చాలా దారుణం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కాపాడటం అనేది చాలా దారుణం. ప్రజా గొంతుకను నొక్కడం అనేది అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విలేకరులపై జరిగిన దాడిని విలేకరుల సంఘం నుంచి, వెనుకొండ జర్నలిస్ట్ సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. పరమేశ్వర్పై, ఈనాడు విలేకరు పరమేశ్వర్పై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి, వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తాం. నూజిల్ల మండలంలోని బుర్రిపాలెం గ్రామం నందు బాల వికాస్ వారి సహకారంతో గంటకు 500 లీటర్ల సామర్థ్యం గల మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామాలలో ఫ్లోరిన్ నీటి నివారించేందుకు మినరల్ వాటర్ ని ప్లాంట్ నిర్మించినట్లుగా తెలిపారు. వాటర్ ప్లాంట్ అంటే ట్రీట్మెంట్ చేసి మనకి మినరల్ వాటర్ ఇచ్చే విధంగా మనకు అవకాశం కల్పించారు. ఎప్పుడు కూడా గతంలో మరి ఏనాడైనా ఇలాంటి పని చేయాలని గత ప్రభుత్వాలకి ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా అని అడుగుతున్నా. చేయటం కాదు, అసలు కనీసం ఆలోచన అయినా రాని పరిస్థితి మనం ఆనాడు చూసాం. ఈనాడు ప్రతి ఊర్లో కూడా మంచి హృదయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి మారుమూల ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఈ బాల వికాసవాన్ని యాడ్ చేసి అందులో ఒక ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలోనే ఒక భాగంగా అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి ఆ ఇన్వాల్వ్మెంట్ లో భాగంగా ఈ ఊరికి మరి ఆ మురికి వాటర్ తాగకుండా మినరల్ వాటర్ ప్లాంట్ అంటే ఇప్పుడు మనం తాగే వాటర్ లో అనేక రకాలైనటువంటి ఫ్లోరిన్ సమస్య, అనేక సమస్యల నుండి మనకి మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా మెడదెరక్కపోవటం, అదేవిధంగా కాళ్ళు నొప్పులు రావటం, ఇలాంటి సమస్యలన్నీ మనం ఫేస్ చేస్తాం. ప్రతి ఒక్క జబ్బు కూడా ఎక్కువ జబ్బులు మనం తాగే నీళ్లలో నుంచే వస్తాయి. ఆ నీళ్లు అనేవి శుద్ధి చేసే నీళ్లు మినరల్ వాటర్ మనం తీసుకుంటే మనకి ఉల్లెచ్చ పట్టడం కూడా చాలా తక్కువగా ఏదో జరిగితే గానీ అలాంటి పరిస్థితి రాదు. అందుకే వాటర్ ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ లో మనం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమే. అయితే ఆ కార్డు పెట్టి 20 లీటర్లు తీసుకునేది 5 రూపాయలు తీసుకునేది ఎందుకంటే దాని మెయింటెనెన్స్ కోసం, అంతేగాని అది ఎవరు లాభాల కోసం కాదు. అది ఎప్పుడు బాగా సజావుగా జరగాలి, బాగా
తుడుచుకోవాలి, మంచిగా జరగాలి, మెయింటెనెన్స్ చేయాలి, ఫిల్టర్లు మార్చుకోవాలి, ఇట్లాంటి అన్నిటికీ అది ఉపయోగపడే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి మరి అవకాశాలు కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అన్ని విధాల ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామ ఆరోగ్య సమస్యని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకొని ఆరోగ్యలో ఒక భాగంగా జగనన్న సురక్ష కార్యక్రమంలో కూడా టాబ్లెట్స్ దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మారుమూలన్న గ్రామానికి కూడా ఫ్యామిలీ కాన్సెప్ట్ తో అవకాశం కల్పిస్తా ఉన్నాడు. మరి ఏనాడైనా వచ్చిందా? ఏనాడైనా మూలం ఉన్న పెద్ద కూడా బ్యాంకులకు అకౌంట్ లో ఓపెన్ చేసి ఆ అకౌంట్ లో నేరుగా అమ్మఒడి, ఆసరా, మరి చేయూత అంటే 18,750, వసతి దీవెన, విద్యా దీవెన, చిన్న ఆపత్రం ఉన్న వాళ్ళకు కూడా 13,500, రైతు భరోసా. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బంజారాల ఆరాధ్య దైవం సద్గుల సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పల్నాడు జిల్లా వినుకొండలో జిల్లా ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బ్రిటిష్ పరిపాలన చేసే టైంలో కానీ అంత ముందు కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని బాధ్యతగా చేసుకొని ఇబ్బంది పెట్టే క్రమంలో మరి ఆ రోజు పద్యానాలు మొత్తం అంతా బాగా బతకాలి, మంచిగా ఉండాలని చెప్పి నారాయణ నాయకులు మరి ఎక్కడైతే నీటి వనరులు ఉన్నాయో అక్కడ వ్యవసాయం చేసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని చదువుకోవాలి, మంచి జీవితాన్ని గడపాలని చెప్పి మరి జవహర్లాల్ మహారాజ్ గారు ఆ రోజు పెళ్లి చేసుకోకుండా ఈ దేశంలో ఉన్నటువంటి బంజారాలు ఎక్కడైతే ఉన్నారో అన్ని చోట ఒక గుర్రం మీద, తెల్లని గుర్రం మీద బలపాగా పెట్టుకొని అందరినీ మరి ఎడ్యుకేట్ చేయడానికి, అందరికీ తెలివి వచ్చేటట్టుగా అన్ని ప్రాంతాల్లో ప్రయత్నం చేసి వాళ్ళందరికీ ఎట్లా బతకాలా, జీవనం ఏ రకంగా ఉండాలి, కల్చర్ ఏంటని చెప్పి ఆ రోజు అన్ని ప్రయత్నం చేసినటువంటి సందర్భాలనే ఆ రకంగా చేసిన తర్వాతనే మరి బంజారాలు ముఖ్యంగా ఆవుల్ని తాగడం, ఆవుల్ని పెట్టుకొని మరి ఏదైతే నీళ్ళు ఉంటాయో అడుగుల దగ్గర ఆ నదుల పక్కన వాళ్ళు గుడిసెలు కట్టుకొని ఒక తండాలాగా ఏర్పడి ఆ రకంగా జీవనాన్ని స్టార్ట్ చేసి ఆర్థికమైనటువంటి పరిస్థితి ఆ రోజు చేసినటువంటి త్యాగాల ఫలితంగానే ఈరోజు ఈ రకంగా మనం ఈరోజు ఉంటా ఉంటున్నాం. అదే రకంగా దాని తర్వాత ఈ సమాజంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసి రాజ్యాంగం ద్వారా ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో మనం అడుగుతున్నటువంటి మన పరిస్థితి మన పిల్లలు చదువుకున్న తర్వాత ఉపాధి కావాలని చెప్పి రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చెప్పారు. ఆ రకంగా మరి తీసుకొచ్చి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లో మన జీవనంగా చదువుతూ ఉన్నాం. ఆ రకంగా స్వచ్ఛంగా చేస్తున్నటువంటి మన ప్రజలు ఉన్నారు. అదే రకంగా మరి గ్రామాల్లో కూడా వ్యవసాయం మీద ఆధారపడి వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గంలో గిరిజన సోదరులంతా సేవాలాల్ మహారాజ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి పుట్టినరోజు వేడుకల్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మనం జరుపుకుంటూ ఉన్నాం. సుమారుగా 285 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో మరి వృత్తి సమీపంలో జన్మించినటువంటి సేవాలాల్ మహారాజ్ గారు అఖిల భారత గిరిజనులకి ఆరాధ్య దైవంగా మరి అనేకమైనటువంటి సంస్కరణల కోసం ప్రయత్నం చేసి మరి తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడు. మరి ఆయనకి ప్రభుత్వం మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తగినంత ఇవ్వాల్సినంత గుర్తింపు ఇవ్వకపోవడం చాలా విచారకరం. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి గతంలో కానీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మరి ఆ ప్రభుత్వంలో కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ రాబోయే రోజు, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం మన సోదరుడు కోటానాయక్ చెప్పినట్టుగా సెలవు దినంగా ప్రకటించారు. దీన్ని కూడా ఇక్కడ అమలు చేయాలని చెప్పేసి మేము అందరం కోరుతా ఉన్నాం. ఉత్సవాలు జరపమని చెప్పేసి జీవో ఇచ్చిన గిరిజనులు మాత్రమే ఆ రోజు జరుపుకోవడానికి ఉండదు, కానీ సెలవుగా లేదు. చాలామంది ఉద్యోగస్తులు కానీ లేదా వేరే వేరే వాళ్ళు కానీ ఈ ఉత్సవాల్లో పాల్గొనాలంటే సెలవు దినంగా ఉండాలి. సెలవు దినంగా ఉంటే ఆ రోజు ఉన్నటువంటి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు పాల్గొనడానికి ఒక చర్చ
అధికారం ఉంటుంది. ఎందుకంటే గిరిజనుల ఆరాధన దైవం సేవాలాల్ గారి జయంతి రోజు సెలవు ఇచ్చారనేది అన్ని వర్గాల వారికి తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా ఎప్పుడు ఇవ్వదు. రాబోయేటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజన సోదరుల కోసం గిరిజన దైవం అటువంటి సేవల దైవం కోసం ఈ తారీఖున ఫిబ్రవరి 17వ తారీఖున సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఆ రోజు కోటా నాయకుడు లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి తప్పనిసరి హామీ ఇచ్చారు. కాబట్టి తప్పనిసరి వచ్చే ప్రభుత్వంలో సెలవు దినంగా ప్రకటించి ఆ జయంతిని కూడా ప్రభుత్వం ఆదాయ ఖర్చులతో చేయిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో ఎస్వీఆర్ న్యూస్ సమాప్తం. రేపటి మళ్ళీ తిరిగి ఎస్వీఆర్ న్యూస్ కలుద్దాం.